నమస్తే. ఈరోజు సాయంత్రం 6:55 ఒక పవర్ఫుల్ ఎక్స్‌ప్లోజన్. స్లో మూవింగ్ కార్. అంటే ఎలిజెడ్లీ రూమర్ ఏంటంటే మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు అయ్యుండొచ్చు. గేట్ నెంబర్ 1 దగ్గర రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1 లాల్ కిలా దగ్గర ఓల్డ్ చిటీ చాందినీ చౌక్ దగ్గర ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిందని మీరు ఇప్పటికి న్యూస్ చూసి ఉంటారు. ఈ బ్లాస్ట్ అనేది ఒక కారు దగ్గర బ్లాస్ట్ అయ్యి పక్కన ఉన్న 4-5 కార్లకు అంటుకొని ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి అదే కారు అద్దాలకి వాటికి తగిలి స్ట్రీట్ లైట్స్ అంటుకొని తర్వాత అక్కడ పెద్ద జనాలు భయపడి గొడవ చేసి ఒక పెద్ద కోయస్ ఏర్పడి అక్కడ గందరగోళం అయింది. 9 మంది చనిపోయారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నా 9 మంది చనిపోయారు. ఒక 30-40 మంది దాకా అంటే ఇంజూరీస్ అయినాయి అన్నమాట. ఇది ప్రస్తుతానికి వచ్చినటువంటి ఒక సమాచారం. అక్కడ చూసిన వాళ్ళ ఐ విట్నెస్లు ఏం చెప్తున్నారంటే మనుషులు చనిపోతే అక్కడ ఫ్లష్ కూడా పైకి ఎగురుతుంది, మేము చూసాము అని చెప్తున్నారు. అది నిజమో లేదో మనకైతే తెలియదు. హ్యూమన్ ఫ్లష్ ఇస్ ఫ్లయింగ్ అని చెప్తున్నారు. 2.5 కిలోమీటర్స్ వరకు అది కనిపిస్తుంది. ఆ షాక్ వేవ్ అనేది ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ వరకు వేడి తగులుతుందట. ఆ ఫ్లేమ్స్, థిక్ స్మోక్ ఇవన్నీ కూడా ఒక 2.5 కిలోమీటర్ వరకు దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. అంటే ప్రస్తుతానికి ఒక 8-9 మంది అయితే చనిపోయారు మధ్య సమాచారం ప్రకారం. వాళ్ళలో ఒక 2-3 కారులో ఉన్న వాళ్ళు, ఎందుకంటే కార్లు పేలిపోయినాయి కదా, ఇంకా ఆబ్వియస్లీ కారులో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతారు. వాళ్ళు ఒక 2-3 కార్ డ్రైవర్స్ ఆ కారులో ఉన్న వాళ్ళు ఉన్నారట. 24 మంది నుంచి వాళ్ళు ఇంజూర్ అయ్యారనేది మనకైతే తెలుస్తున్నటువంటి ఒక సమాచారం. ఓకే, ఢిల్లీ ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. ఒక 7 ఫైర్ సర్వీసెస్, 15 అంబులెన్స్లు మొత్తం వచ్చాయి. 7:29 కల్లా ఫైర్ని కంట్రోల్ చేశారు. ఏదో ఒకటి చేసి ఫైర్ని అయితే కంట్రోల్ చేశారు. ఢిల్లీ పోలీసులు, స్పెషల్ సెల్లు, బాంబ్ స్క్వాడ్ మొత్తం వచ్చేసాయి. ఫోరెన్సిక్ వాళ్ళు, ఎన్ఎస్జీ వారు మొత్తం వచ్చారు. అక్కడ మొత్తం కార్డన్ ఆఫ్ చేశారు మొత్తం ఏరియా మొత్తాన్ని. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 కూడా రిస్ట్రిక్ట్ చేశారు, క్లోజ్ చేసినట్టు అర్థం. ఇప్పుడు హై అలర్ట్ అయితే ఇచ్చారు కొన్ని సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, హర్యానా, కోల్కతా, మహారాష్ట్ర వీటికి హై అలర్ట్ ఇచ్చారు. పెట్రోలింగ్ జరుగుతూ ఉంది. చెక్ పాయింట్స్ మొత్తం కూడా సెట్ చేశారు అక్కడ. అఫ్ కోర్స్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడినట్టుకైతే సమాచారం వస్తుంది ఓవర్ ద ఫోన్. ప్లస్ యూపీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఇంక ఎలాంటి రూమర్స్ లేకోకుండా కంట్రోల్ చేయడానికి ఏదో ఒక ఆర్డర్ ఇచ్చారని చెప్పి ఒకటైతే తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఢిల్లీ బ్లాస్ట్. అయితే ఇప్పటి వరకు అంటే నేను ఇది రికార్డ్ చేస్తాను 9:16 నైట్ 9:16 నేను రికార్డ్ చేస్తాను. ఓకే, ఈ టయానికైతే దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు అనేది ఇంతవరకు ఎవరు చెప్పలే. దీనికి రెస్పాన్సిబిలిటీ, దీనికి వెనకేమన్నా జస్ట్ కారు బ్లాస్ట్ అయిందా, లేదంటే అక్కడ ఏమన్నా ఎక్స్ప్లోజివ్ తీసుకెళ్తుంటే యాక్సిడెంటల్గా బ్లాస్ట్ అయిందా, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి ప్రస్తుతానికైతే ఎలాంటి సమాచారం లేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయితే సస్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే అంత హ్యూజ్ ఒక చిన్న కారు లీక్ అయితే అంత పెద్ద ఎక్స్ప్లోజన్ రాదు. 4 కార్లు, 2.5 కిలోమీటర్లు అంత పెద్ద ఎక్స్ప్లోజన్ ఒక చిన్న కారు తగలబెడితే, కారు యాక్సిడెంట్ అయితే, కారు లీక్ అయితే ఛాన్స్ లేదు. అంత చిన్నదానికి ఛాన్స్ లేదని నా ఉద్దేశం పర్సనల్గా. ఫోరెన్సిక్ టీమ్స్ వాళ్ళు మొత్తం కూడా అనలైజ్ చేస్తున్నారు. అక్కడ ఫరీదాబాదు అక్కడ ఉన్నటువంటి టెర్రర్ మోడ్యూల్స్ మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. కానీ అక్కడ జైష్ ఈ మహమ్మద్ కానీ, అన్సార్ గజ్వాల్ లాంటి వాళ్ళు కానీ, గజ్వతుల్ హింద్ అనేది ఒకటి ఉండేది ఒకటే, వాళ్ళు ఎవరు కూడా దీన్ని క్లెయిమ్ చేయనప్పటికి కూడా బట్ రీసెంట్గా 2,900 కేజీల ఎక్స్ప్లోజివ్స్, RDX, AK-47లు, IED కాంపోనెంట్స్ ఈ మొత్తం కూడా
తీసుకెళ్తుంటే వాళ్ళని పట్టుకొని 8 మందిని అరెస్ట్ చేశారు రీసెంట్గా. వాళ్ళలో 3 డాక్టర్లు ఉన్నారు. ఆ ఎక్స్ప్లోజివ్స్ తీసుకెళ్ళి 3 డాక్టర్లు ఉన్నారు. రీసెంట్లీ దే వర్ అరెస్టెడ్. ఎంత 2900 కేజీల ఎక్స్ప్లోజివ్స్, AK-47, IED కాంపోనెంట్స్. ఈ డాక్టర్లు ఈ బృందానికి ఏమన్నా సంబంధం ఉందా అనేది కూడా వెరిఫై చేస్తున్నారు. ఓకే, ప్రస్తుతానికైతే డైరెక్ట్గా మేము చేసామని ఎవరు ప్రకటించాల. జనరల్గా ఇట్లా బ్లాస్టులు చేసినప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేస్తారు, మేము చేసామని. ఒక సంస్థ అయితే క్లెయిమ్ చేసింది, అదే జైష్-ఉల్-హింద్ TTP నుంచి పుట్టుకొచ్చిన ఒక చిన్న సంస్థ జైష్-ఉల్-హింద్ అనేవాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు, మేమే పేల్చామని. కానీ వాళ్ళు పేల్చి ఉండరు. వాళ్ళు ఏదో ఊరికే పేరును ఫేమస్ చేసుకోవడానికి, ఒక టెర్రరిస్ట్ సంస్థ ఫేమస్ చేసుకోవడానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు చేసి ఉండరని ఇంటెలిజెన్స్ వాళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ఏదో ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారు, మేము చేసామని. బట్ వాళ్ళైతే జైష్-ఉల్-హింద్ ఎక్స్లో పోస్ట్ చేస్తారు, మేమే రెస్పాన్సిబిలిటీ అని. బట్ ఇండియన్ సిస్టమ్ కానీ పొలిటికల్ సిస్టమ్ అంటే ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా దాన్ని ఏదో ఫేక్ న్యూస్గా వాళ్ళు కొట్టేస్తున్నారు. బట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎవరనేది. జైష్ మహమ్మద్ వాళ్ళు కానీ, ISIS కానీ, లష్కర్-ఇ-తోయిబా వాళ్ళు కానీ వీళ్ళు ఏమైనా అనుకున్నారా అనే దాని మీద వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఓకే, అయితే ఇంకా ఆల్టర్నేటివ్ థీరీస్ ఎలాగో ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ థీరీస్ వస్తాయి, పొలిటికల్ థీరీస్ వస్తాయి. అదే పొలిటికల్ థీరీస్ ఏంటంటే, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పొలిటికల్ స్టంట్ చేశారు, కావాలని చేశారు అని అపోజిషన్ వాళ్ళు, అపోజిషన్ కార్యకర్తలు ఇది న్యాచురల్గా ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి స్టంట్లు వేస్తారు ఓట్ల కోసం అని చెప్పేసి ఆ యొక్క పోలరైజేషన్ స్టంట్ అనేటువంటి ఆ రూమర్స్ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. బట్ ది పోలీస్ హ్యాస్ టు టెల్ విచ్ ఇస్ ట్రూత్. వీటిలో ఏది ట్రూత్ అనేది పోలీసులు చూడాలి. ఓకే, దేనికి కూడా ఆధారాలు లేవు. ఎవరన్నా క్లెయిమ్ చేయాలి మేము బ్లాస్ట్ చేసామని, లేదంటే ఇన్వెస్టిగేషన్ అయితే తేలాలి. కారు నుంచి బ్లాస్ట్ అయిందా, ఏం జరిగింది అనేది తెలియాలి. ఓకే, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ఆయన ఏం కన్ఫర్మేషన్ ఇచ్చారు, కొంత లిమిటెడ్గా కన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేంటంటే ఎక్స్ప్లోజన్ అనేది రెడ్ లైట్ దగ్గర, అక్కడ అంటే రెడ్ లైట్ పడగానే అక్కడికి ఆగినటువంటి వెహికల్లో పేలింది అనేది ఆయన కన్ఫర్మ్ చేశాడు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని NIA వాళ్ళు, NSG వాళ్ళు కూడా మొత్తం ప్రోబ్ చేస్తున్నారట. ఇది దీనికి సంబంధించినటువంటి యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ బై 9:20 నైట్ 9:20. మరి దీని తర్వాత ఏమన్నా మనకేమైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో మనం చూద్దాం. రేపు పొద్దున్నలోపు ఏమన్నా ఎవరన్నా క్లెయిమ్ చేస్తారా మేమే పేల్చామని, ఎవరన్నా టెర్రరిస్టులు ముందుకు వస్తారా, ఎవరన్నా అరెస్ట్ చేస్తారా, లేదంటే కారులోనే యాక్సిడెంటల్గా పేలిందా అనేది దాని లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. దీనికి సంబంధించి లేదా పొలిటికల్ స్టంట్ అనేది కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, పట్టేస్తారు. ఓకే, పొలిటికల్ స్టంట్ అయితే అక్కడ ఇప్పుడు ఎవరు కూడా పిచ్చోళ్ళు లేరు, వాళ్ళకి అర్థమైపోతుంది పొలిటికల్ స్టంట్ చేసేవాళ్ళు లేదని. రేపు పొద్దున్న అపోజిషన్ వాళ్ళు ఎలాగూ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే, అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ, నమస్కారం.